సో కాబట్టి ఈ ఈ ఈ దశలో వాళ్ళకు కావాల్సింది ఏంటి, మోరల్గా మీరు ఏమి ఇస్తున్నారు వాళ్ళకి. ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, ఇప్పటికి లేదు. కానీ ఒక్కొక్కసారి బాధ అనిపించినప్పుడు ఎవరితో చెప్పాలో అర్థం కాదు. భార్యతో చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు, ఏడుస్తారు. పిల్లలతో చెప్తే అర్థం చేసుకోలేరు. సో అమ్మ నాన్న ఉంటే ఒకసారి గట్టిగా కౌగిలించుకొని బాధపడాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. అలాంటి పిల్లలకు వాళ్ళకు కూడా చాలా సందర్భాలు వాళ్ళు ఉన్న వయసులో చాలా బాధ వేస్తుంది, ఏడుస్తారు, దుఃఖపడతారు, చాలా అలసిపోతారు, అల్లరి చేస్తారు. సో ఇక్కడైతే మేము భరిస్తాం వాళ్ళ అల్లరిని, ఇంటి దగ్గర మీరు భరిస్తారు వాళ్ళ అల్లరిని. కానీ సమాజం వాళ్ళ అల్లరిని భరించదు, వాళ్ళ అల్లరి చేస్తే అల్లరి పాలవుతారు. సో అది కావద్దు అంటే ఖచ్చితంగా మనం ఒక దశ దిశ చేసి పంపించాలి అని ప్రధానంగా ఈ యొక్క పాదపూజ కార్యక్రమానికి అడగగానే అవకాశం ఇచ్చి మీ అందరినీ కలుసుకునేటటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని కలిగించిన మా ప్రధానోపాధ్యాయులు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తామండి. మీరు ఏమనుకుంటున్నారో అమ్మా నాకు తెలియదు, బట్ తల్లి పాత్ర ఎంత ప్రధానంగా ఉండాలంటే మీరు 9 నెలలు కడుపులో పోయడమే కాదు, ఆ 9 నెలల కాలంలో మీరు మీ పిల్లలు, నేను నా కొడుకు మొదటి కొడుకు పుట్టినప్పుడు నేను అసలు ఆ రోజును మర్చిపోలేను. ఎందుకంటే సమాజంలో అప్పటి వరకు నాకు ఉండేటటువంటి పేరు ఏంటంటే వాసు. కానీ వాడు పుట్టిన తర్వాతనే నాన్న అనే పేరు వచ్చిందమ్మా నాకు. సో పిల్లలు కాకముందు మనకి ప్రపంచంలో ఏమీ తెలియదు, ఏమీ అర్థం కాదు, ఎవరి కోసం బతుకుతున్నామో అర్థం కాదు. కానీ ఒక్కసారి మన జీవితంలోకి పిల్లలు వచ్చిన తర్వాత మన పూర్తి జీవితం మనం చేసే ప్రతి కష్టం కూడా వాళ్ళ కోసమే చేస్తూ ఉంటాం. మీరు ఈరోజు చాలా సంతోషం ఏంటంటే చాలామంది పేరెంట్స్ పిలవగానే ఏం చెప్తారంటే నాకు పని ఉంది సార్, ఊరికే మీరు పిలుస్తున్నారు అంటారు. నేను ఒకసారి ఒక పేరెంట్ని అడిగాను, ఎవరి కోసం చేస్తున్నారు సార్ మీరు పని అని అడిగాను. ఎవరి కోసం చేస్తాం సార్, మా పిల్లల కోసం. మరి మేము ఎవరి కోసం పిలుస్తున్నాం సార్, మీ పిల్లల కోసమే కదా అంటే ఏం చెప్తాను సార్, వాళ్ళు ఏదో వాళ్ళు చదువుకుంటారు, అవసరం ఉంటే 10 రూపాయలు పంపిస్తారు, అయిపోతుంది కదా. అంటే తల్లిదండ్రులకు పిల్లలతో ఉన్నది డబ్బుతో ఉన్న సంబంధం కాదు కదా అండి, అది పేగు సంబంధం కదా, పేగు సంబంధం. అది ఎంత అద్భుతంగా ఉండాలి అంటే జీవితంలో మీరు చూడండి, తల్లిదండ్రులు ఉండే వరకే అమ్మాయి మీ దగ్గరికి రాగలుగుతుంది. తల్లిదండ్రులు లేని రోజు వాళ్ళు మొత్తం ఒంటరి వాళ్ళు అయిపోతారు. సరే మీరు ఉన్నంత వరకు కూడా వాళ్ళను ఖచ్చితంగా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర ఉండాలి. ఈరోజు ఇంతమంది 50 మంది పేరెంట్స్ సుమారుగా వచ్చారు అంటే నిజంగా మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉందో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందమ్మా. మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. తల్లిదండ్రుల పాత్ర ఎందుకు గొప్పదని చెప్పాను అంటే మనకు బల్బ్ ఉంది కదమ్మా, ఇప్పుడు లైట్ ఉంది కదా, థామస్ ఆల్వా ఎడిసన్ అని దీన్ని కనిపెట్టాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం. అప్పటి వరకు బల్బు మనం చూడలేదు, చీకట్లోనే ఉండేవాళ్ళం. సో అబ్బాయికి తెలివి లేదు, వీడు చదవలేడు, వీడికి మేము పాఠాలు చెప్పలేమని చెప్పేసి ఏం చేశారంటే ఆ స్కూల్లోకి వెళ్ళి టీచర్ ఒక హెడ్ మాస్టర్ ఏం చేశారంటే లెటర్ రాసి వాళ్ళ అమ్మకి పంపించేశారు, ఇంటికే పంపించేశారు అబ్బాయి. ఎందుకంటే వీడికి మేము పాఠాలు చెప్పలేము, వీడికి అసలు చదువు రాదు, వీడు చాలా ముద్దు అని చెప్పేసి ఆ అబ్బాయిని లెటర్ రాసి ఇంటికి పంపించేశారు. పంపిస్తే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే ఇది ఓపెన్ చేయకు నాన్న, ఇది ఓపెన్ చేయకుండా ఇంటికి వెళ్ళి మీ అమ్మకి ఏమని చెప్తే ఈ పిల్లోడు అమ్మకి ఇచ్చారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ లెటర్ చదివి దాచిపెట్టింది. దాచిపెట్టి ఆ రోజు ఆ పిల్లోడికి చెప్పిన మాట ఏంటంటే, నాన్న నీకు ఉండేటటువంటి తెలివి అద్భుతం, అసలు నీ తెలివి నీ టీచర్లు తట్టుకోలేకపోతున్నారు, నీకు పాఠాలు చెప్పే అంత తెలివి మీ టీచర్లకు లేదంట, అందుకని నిన్ను ఆ స్కూల్లోకి వెళ్ళి పంపించారు అని చెప్పాడు. ఆ పిల్లోడు అదే నమ్మాడు. కట్ చేస్తే ఒక 30 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచానికి బల్బును కనిపెట్టించినటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. ఆ రోజు టీచర్లు పనికిరాడు అని చెప్పినటువంటి అబ్బాయి 30 సంవత్సరాల కాలంలో ఈ ప్రపంచానికే బల్బును కనిపెట్టాడు. ఎందుకు సాధ్యమైందంటే ఇది ఎలా తెలిసిందమ్మా అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళ అమ్మకు సంబంధించిన అన్ని వస్తువులను చూస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు. ఆ ఇంట్లో చూస్తూ ఉంటే ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివితే ఆ పిల్లోడు అసలు ఆ కన్నీళ్ళు ఆగలేదు తనకి. ఆ లెటర్లో ఏముంది అంటే, ప్రియమైన ఆల్వా ఎడిసన్ తల్లి గారికి, మీ అబ్బాయికి అసలు వీడు మంచి కాదు, వీడికి అసలు చదివే రాదు, వీడు మేము చెప్పే ఏ మాటను వీడు అర్థం చేసుకోలేరు, వీడు వేస్ట్ ఫెలో అమ్మ, వీడిని మా బడిలో ఉంచుకొని చదువు చెప్పలేము, కాబట్టి ఈ పిల్లోని మీ ఇంటికి పంపిస్తున్నామని చెప్పేసి మేము బడిలోకి వెళ్ళి తీసేస్తున్నామని ఆ లెటర్లో రాసిపెట్టారు.
కానీ చూడండి, ఆ తల్లి చెప్పినటువంటి మాట, ఆ తల్లి చెప్పినటువంటి ప్రేరణ, ఆ తల్లి చేసినటువంటి మోటివేషన్ ఈ ప్రపంచానికి బల్బును కనిపెట్టించాడు. అదే థామస్ ఆల్వా ఎడిసన్. కాబట్టి మీ మాట ఎంత పవర్ అంటే, మీ మాట ఎంత పవర్ అమ్మా అంటే తల్లిదండ్రుల మాట. అందుకనే అంటారు మాతృదేవోభవ. అంటే ఈ ప్రపంచంలో దేవుడి కంటే ముందు ఉన్నది ఎవరు అంటే తల్లి. ఎందుకు తల్లికి ప్రధాన పాత్ర ఇచ్చి తండ్రికి తర్వాత ఇచ్చాడు అంటే, తల్లికి సంబంధించిన పేరు బంధం అమ్మ. ఎందుకంటే 9 నెలలు మీరు ఏం తింటే అదే పిల్లలు తింటారు, మీరు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మీకు బాగా గుర్తుండాలి, అర్జునుడి కొడుకు అభిమన్యుడు భార్య క్యారింగ్ ఉన్నప్పుడు తను ఏం చేస్తాడంటే, కురుక్షేత్ర యుద్ధం జరగబోయేటటువంటి సందర్భంలో భార్య దగ్గర కూర్చొని, తను క్యారింగ్ ఉంటుంది, కూర్చొని ఏం చెప్తాడు అంటే, ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి అంటే, ఆ పద్మవ్యూహంలోకి ఎలా వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. ఆ చెప్తా ఉంటే పద్మవ్యూహంలోకి వెళ్ళే వరకు చెప్తాడు. దాని తర్వాత ఎవరు పిలిస్తే వెళ్ళిపోతాడు అక్కడ నుండి. ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత బయటికి ఎలా రావాలో చెప్పాడు తన కడుపులో ఉన్న. కురుక్షేత్ర యుద్ధం అయిపోతుంది. ఈ అభిమన్యుడు నాకు తెలుసు దాంట్లో పోవడం అని చెప్పేసి ఆ యుద్ధంలోకి వెళ్తాడు. మళ్ళీ బయటికి ఎలా రావాలో చెప్పలేదు కదా ఫాదర్, ఆ యుద్ధంలో చనిపోతాడు అభిమన్యుడు. అంటే ఎప్పటి నుండి పిల్లలు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుండే ఈ పిల్లలు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అందుకనే తల్లులు ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత మంచి ఆలోచన చేస్తే పిల్లలు అంత గొప్పవాళ్ళు అవుతారు. అది ఆ రోజు పురాణాలను 5000 సంవత్సరాల క్రితమే నిరూపించబడింది. ఈ రోజు సైన్స్ కూడా అదే చెప్తుంది. అందుకని ఈరోజు చాలా టెక్నాలజీ వచ్చింది, అది వేరే విషయం అనుకో. సో ఆ రకంగా తల్లిదండ్రులు అంటే మాతృదేవోభవ అని అందుకే అంటారు. తర్వాత పితృదేవోభవ అంటే తల్లి తర్వాత స్థానం ఎవరికి ఇచ్చారు మన పురాణాలు అంటే తండ్రికి ఇచ్చాడు. దాని తర్వాత ఇచ్చినటువంటి స్థానమే ఆచార్యుడి. అంటే మీరు వాళ్ళకి జన్మనిస్తే వాళ్ళ తలరాతను మార్చే విధంగా చేసేది ఎవరు అంటే ఆచార్యులే. అందుకే మాకు ఒక తపన ఉంది. ఈ సంవత్సరం పిల్లలు కొంత డిస్టర్బ్ అయ్యారు. ఆ డిస్టర్బ్ అయినటువంటి క్రమంలో సరే ఎవరి తప్పు ఎవరి ఒప్పు ఏం జరిగింది అనేది అన్ని పక్కకు పెడతాం. కానీ ఈరోజు చదువుకు వీళ్ళు దూరం అయితే వీళ్ళు 70-80 సంవత్సరాల జీవితాన్ని దూరం అవుతారనే ఒకే ఒక కారణంతో ఇక్కడ ఉండేటటువంటి ప్రతి టీచర్, నేను ఒక 3 నెలల క్రితమే వచ్చానమ్మా ఇక్కడికి. సో ఇక్కడ ఉండేటటువంటి ప్రతి టీచర్ కూడా పిల్లల కోసం ఆహర్నిశలు చాలా తిట్లు పడ్డారు. పిల్లలు కూడా చీత్కరించారు. ఈ సారు మొదటి రోజు వస్తే మీరు ఎందుకు వచ్చారు సార్ మా స్కూల్కి అని అడిగినటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా జ్యోతి మేడం వస్తే మీరు ఎందుకు వచ్చారు మేడం అని అడిగారు. అంటే ఈ రకంగా పాపం చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ మా పిల్లల్లాగా, మా సొంత పిల్లల్లాగా వాళ్ళని భావించి వాళ్ళ ఆవేశంలో ఏమన్నా కూడా మన్నించి ఈరోజు వాళ్ళని తలెత్తుకునేలాగా చేశాము. అంటే మీ సహకారం వల్లనే సాధ్యమైంది. మీరందరూ తల్లిదండ్రులుగా మాకు సహకారం ఇచ్చారు కాబట్టి ఈ పిల్లలందరూ కూడా సమాజంలో తలెత్తుకొని నిలబడేలాగా వీళ్ళని తీర్చిదిద్దడంలో మా పాత్ర ఉందని గర్వంగా చెప్తూ ఉన్నాము. అదేవిధంగా ఒక సందర్భంలో ఏంటంటే, ఒక ఫాదర్ ఇట్లాగే స్కూల్కి పిలిస్తే అస్సలు వెళ్ళేవాడు కాదు. ఏం చేసేవాడంటే బాగా వర్క్ చేసేవాడు. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించాలి, పెద్ద పెద్ద స్కూళ్ళలో కాలేజీలో చదివించాలని ఉదయమే వెళ్ళేవాడు. పిల్లలు ఎవరికుండే వెళ్ళిపోయేవాడు, మళ్ళీ పిల్లలు పడుకున్న తర్వాత వచ్చేవాడు. సో ఒకసారి వాళ్ళ అబ్బాయి ఏమడిగాడు అంటే, నాన్న నువ్వు రోజు ఎంత సంపాదిస్తున్నావు అని అడుగుతాడు పిల్లలు. సో నేను ఎంత సంపాదిస్తాక ఒక 1000 రూపాయలు వస్తాయి రోజు అన్నాడు. సరే ఓకే అని నాన్న కామ్గా ఉంటాడు కొడుకు. ఒకరోజు ఏం చేస్తాడంటే, నాన్న నాకు ఒక 300 రూపీస్ కావాలి అని. సరే ఈ పిల్లోడు ఎప్పుడు అడిగింది 300 రూపాయలు అడిగాడు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న ఏం చేశాడంటే 300 రూపాయలు ఇచ్చాడు. 300 రూపాయలు ఇచ్చిన తర్వాత వాడు మెత్త కింద చూస్తే మొత్తం డబ్బులే ఉన్నాయి. డబ్బులు ఉంటే ఆ ఫాదర్ ఏం చేశాడంటే, యూజ్లెస్లో బుద్ధి ఉందా నీకు, ఇన్ని డబ్బులు తీసుకొని మళ్ళీ నన్ను డబ్బులు అడుగుతున్నావు ఏంటి అని చెప్పేసి గట్టిగా మందలిస్తాడు. సో ఆ పిల్లోడు ఏడుస్తూ ఏం చెప్తాడంటే, నాన్న ప్రతిరోజు నువ్వు పనికి వెళ్తా ఉన్నావు, ఏమన్నా అంటే డబ్బులు కావాలి కదా అని చెప్తా ఉన్నావు, కానీ ఒక్క రోజైనా నాకు టైం ఇచ్చావా నాన్న నీతో మాట్లాడడానికి? ఒక్క రోజైనా నీ ఒళ్ళు నన్ను పడుకోబెట్టుకొని కబుర్లు చెప్పావా? ఒక్కరోజు నీ బండి మీద తిప్పేసి నన్ను ఏమైనా విషయాలు అడిగావా?